వేసింది जाने भाई बरा टिटको रे हाँ होता है क्या बन जानते इक्वल से रखो ठीक है మెయిన్ రోడ్ దాకా లేవు టిట్కోలా లేకపోతే మామూలు టిట్కో ఇళ్ళ బాగానే ఉన్నాయా లోపల అందరు వచ్చారా ఇళ్లలోకి చాలా మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు 200 మంది ఎక్కువ సరే బాగానే వస్తున్నాయి మంచినీళ్ళు అవి పైకి పోయి 5వ వార్డు నుంచి వచ్చి ఉన్నారా ఓకే ఓకే రైట్ పంచి కట్టుకున్నారు ఎంత అయింది ఇల్లు మొత్తం ఏం పేరు నీ పేరు మర్యాదాస్ 7 అయిందా మంచినీళ్ళు రావట్లేదు మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది లైట్లు కూడా వెళ్ళట్లేదు అసలు ఎవరు మొత్తం పైప్ లైన్ వేయించాలి కాలువలు మరి నీళ్లు బాత్రూమ్ నీళ్ళు అవి అట్లా కాదు ఈ నీళ్లు బోర్ ఉందా బోర్ ఉందా బోర్ వాటర్ వస్తుందా బోర్ ఉందా మీకు ఇల్లు కట్టుకునేటప్పుడు బోర్ వేసుకోలేదా మామూలు కట్టుకున్నారు బోర్ ట్యాంక్ ఉందని మీరు ఆగారు మాట్లాడతాం ట్యాంక్ వాటర్ మీకు కూడా ఇవ్వాలి లైట్లు అసలు లేవు పాములు కూడా తిరుగుతున్నాయి బాగా సరే అట్లా ఈ రూట్ లో ఉన్నారా అదే మన హయాంలోనే ఓవర్ ట్యాంక్ ఎంత పెద్దది కట్టాం మంచినీళ్ళు ఇవ్వడానికి ఎంత ప్రాబ్లం వెళ్తున్నారా మొన్న ఒకడు రైల్వే ట్రాక్ మీద కుర్రోడు చనిపోయాడు 25వ వార్డు ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తా చెరువు పాతూరు కుర్రోడు స్లిప్ అయిపోయి ట్రైన్ కింద పడిపోయాడు
ఇది వాళ్ళే వచ్చి ఇప్పుడు టిట్కో ఇళ్ల దగ్గర ఉన్నాం. ఇది టిట్కో ఇళ్ల దగ్గర నుంచి వచ్చే చెత్త. దాదాపు 10-15 రోజుల నుంచి చెత్త ఎత్తే కార్యక్రమం ఎవరు లేరు. ఇక్కడ లైట్లు ఒక్కటి కూడా ఎలగట్లేదని చెప్తా ఉన్నారు. లైట్లు వేసే పాపాన్ని పోలేదు. మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అసలు మున్సిపాలిటీ వర్కర్సే ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఇళ్లలో శుభ్రం చేయటం కానీ, క్లీన్ చేయటం కానీ, లేదా సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద మాట్లాడటం, స్పందించడం అనే కార్యక్రమమే జరగట్లేదు. ఈ టిట్కో ఈ ఇళ్లలో ఉండే వాళ్ళందరూ చాలా అవస్థలు, బాధలు పడుతూ ఉన్నారు. మెయిన్ రోడ్డుకి వెళ్ళటానికి లైట్స్ లేవు. ఇవాళ రాత్రిపూట దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. రాత్రిపూట ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. మెయిన్ రోడ్డు ఏదైతే ఈరోజు చిల్లూరుపేట రోడ్డు జాయిన్ అవుతుందో అక్కడ దాకా కూడా స్ట్రీట్ లైట్స్ వేయాలని చెప్పి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. ఇక మరి ఈరోజు జగనన్న హౌసింగ్ లో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి రోడ్లు లేవు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. మంచినీళ్లు ప్రధానంగా మంచినీళ్ళు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరన్నా గేట్ కట్టించారు. రైల్వే కాంపౌండ్ వాల్ కావాలి కదా. మొన్న కుర్రోడు చనిపోయాడు. సీత అని, గోగుల సీత అని అబ్బాయి చనిపోయాడు. దొంగతనాలు జరుగుతున్నాయి రాత్రిపూట. ఇది ఇళ్లలోకి రానోళ్ళుగా, ఇళ్లలోకి వచ్చిన వాళ్ళు ఎంటీగా ఉన్నాయి. ఎంతమంది వచ్చి ఉంటారమ్మా మొత్తం? అంతే మొత్తం 1500కు గాను ఎక్కువ రెంటెడ్. ఓన్ వాళ్ళు ఎవరు లేరు అంత రెంట్. మీరు ఎంత ఇస్తున్నారు రెంట్? ఇక్కడ 1500 ఇస్తున్నారు. ఓకే. వాటర్ వస్తున్నాయి, మంచినీళ్ళు, క్లీనింగ్ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారా ఈ క్లీన్ చేయడానికి కానీ, చెత్త తీసుకెళ్ళడానికి కానీ? వారానికి ఒకసారి. ఏమి 2 రోజులకు ఒకసారి వచ్చే పరిస్థితి లేదు. మంచినీళ్ళు ఎవరు వదులుతున్నారు మరి? ఇక్కడ ఉండే అతనా లేకపోతే మున్సిపాలిటీ వస్తున్నాడు? ఎన్ని రోజుకి ఒకసారి? రోజు ఇస్తున్నారా? ఈవినింగ్ 5కి వస్తాడు, 6కి ఇస్తాడు. మోటార్ ఎక్కించి సొంపులు 2 సొంపులు ఎక్కిస్తాడు. మంచినీళ్ళు సఫిషియెంట్ గా వస్తున్నాయి. లైట్లు అసలు ఆ బజార్లో ఏం లేవు. మెయిన్ లైట్ బజార్లో ఏమో 7 ఉన్నాయి అంతే. అటువైపు వెళ్ళే లైట్లు కూడా లేవు. నమస్తే అమ్మా. మెయిన్ రోడ్ లైట్లు అయిపోతే దొంగతనాలు, ఈ థెఫ్ట్లు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ డంప్ యార్డ్ ఇది పోయిందా? వాసన పోయిందా? పోయిందా? ఇప్పుడు బాగానే ఉందా? ఏదో ఆయిల్ తీస్తున్నారంటే అది ఒకటి ఉంది. ఆ వాసన వస్తుందా? మీకేం రావట్లేదా? వేస్ట్ పార్ట్స్ నుంచి వాసన తీసే వస్తుందా? ఇటువైపు ఓకే. సరే 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 అమ్మా. ఏమన్నా సమస్యలు ఉంటే లైట్లు అవి మాట్లాడతాం. లైట్ లేవు అంటే ఇళ్లలో లేని వాళ్ళ ఇల్లా? లేని వాళ్ళ రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్నాయి. పైకి పీక్కోతాం. రాత్రిపూట ఎవరు వస్తున్నారో మీకు తెలియట్లేదు అసలు. అదే దొంగలు వస్తున్నారు, దొంగతనం జరుగుతా ఉన్నాయి. లైట్లు అసలు స్ట్రీట్ లైట్స్ లేవు. మంచినీళ్ళు ఇస్తున్నారు. వాచ్మ్యాన్ గానీ ఎవరు లేరు ఇక్కడ. చెత్త అది తీసుకెళ్తున్నారా? ఎక్కడ పగలగొట్టిన రూమ్ కింద ఏమన్నా ఉందా? ఫ్యాన్లు, లైట్లు ఎవరు అసలు ఇల్లు ఎవరికి అలవాటు అయింది? వాళ్ళు ఇవన్నీ తీసుకోపోతారు, అమ్ముకోవడానికి అవి తీసుకోపోతారు. ఇది చేస్తారు, ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇవి అమ్ముకుంటారు, ట్యాపులు ఇవన్నీ అమ్ముకోవడానికి. ఈ ఇళ్లలో ఎవరు రాలేదమ్మా? అసలు ఎంతమంది ఉన్నారు మొత్తం కాలనీలో? ఒక 150 మంది ఉన్నారా? 150 మంది. 1500గా 150. మీరు ఓనేనా, సొంతమేనా? అదే ఇవ్వలేదు, చాలా ఇవ్వలేదు. 2500 నెల నెల కడుతున్నావు.
నిర్మించిన ఇళ్లను కొత్త వారికి ఇవ్వాలని నిర్ణయం సార్. అప్పుడు ఎవరైతే డబ్బులు కట్టున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పుడు డబ్బులు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కొత్త నిర్ణయం తీసుకున్నారు గ్రూప్ లో వచ్చి. బాగా పూర్ సార్, కట్టుకుని డబ్బులు హ్యాండ్ ఓవర్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు? మీరు ఆ గవర్నమెంట్ లో కట్టారని హ్యాండ్ ఓవర్ చేయాలి. అది గవర్నమెంట్ కట్టేది, ఎవరైనా కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా. చాలా పూర్ సార్, అసలు రెంట్ కట్టలేక ఇస్తే వచ్చారని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నారు, ఇవ్వట్లేదు. ఎవరికి ఇవ్వట్లేదు. బ్యాంక్ లో లోన్ కంటిన్యూ అవుతుంది సార్. రిజిస్ట్రేషన్ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. బ్యాంక్ లో నువ్వు కడుతున్నావా, ఈఎంఐ కడుతున్నావా? మీరు మీకు అసలు ఎలాటే కాల, మీ పేరు ఉంది కానీ మీకు ఎలా ఏమంటారు, ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? కోర్టులో ఉందంటున్నారు సార్. కోర్టులో పెండింగ్ పడిపోయింది, అది రాదు. మీరు ఎక్కడ ఉండేది? 10లోనా? 16. క్వాలిటీ వర్కర్స్ ఎవరు రావట్లేదు అంటే బాగున్నా. లైట్లు అసలు వేయట్లేదు, పోయినా కానీ లైట్ లేవు. వేస్ట్ చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. రమ్మన్నాడు, చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. ఆర్టీసీయా? ఆర్టీసీ తీసుకెళ్తున్నారు. మరి చెత్త క్లీనింగ్ ఎవరన్నా వస్తున్నారా? ఎవరు లేరు, క్లీనింగ్ లేదు. ఇంకా మీరే ఇబ్బంది పడుతున్నారు. చాలా తక్కువ మంది, ఇప్పుడు 120 మంది. మొత్తం అందరూ వస్తే బాగుంటది కదా. ఈ ఇళ్ళన్నీ ఖాళీగా పెట్టుకుని ఎందుకు వృధా చేసి పాడైపోతా ఉన్నాయి ఇళ్ళు. అదే దాని మీద మాట్లాడతాం. లీక్ అవుతున్నాయి, డ్రైనేజా? ఆ డ్రైనేజ్ క్లీన్ చేసే కార్యక్రమంలో నీళ్ళన్నీ కూడా బయట వచ్చి నిలవండి. వాళ్ళ దోమలు ఇక్కడ వచ్చే పెరిగిపోయి జబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ ముళ్ళ కొంపలు కానీ ఇవి కానీ ఎవరు కూడా, అటుపక్క కూడా ఫోటోది, ఆ ముళ్ళ కంపలు కానీ ఎవరు క్లీన్ చేసే పరిస్థితి లేదు. పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. పోయి చాలా మంది అక్కడ బాగా ప్రమాదం. ఒక అబ్బాయి చనిపోయాడు, ఒక అబ్బాయి గోగుల పాతూరు అబ్బాయి చనిపోయాడు. అదే రైల్వే గోడ ఏదైనా కడితే బెటర్. అది రైల్వే వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయాలి. అది యాక్చువల్లీ లైట్లు లేవు, అసలు దొంగతనాలు జరుగుతున్నాయి, పాములు తిరుగుతున్నాయి, పాములు వస్తున్నాయి, చెత్త పగలు కొడుతున్నారు. ఓకే, మంచినీళ్ళు నీళ్ళు వస్తున్నాయి, ఇస్తున్నారు. అయ్యే ట్యాంక్ వాటర్ వస్తున్నాయి. సరే సార్, మాట్లాడతాం. బాగానే ఉందా? మెయింటైన్ చేసేవాళ్ళు, మెయింటెనెన్స్ లేదు. మెయిన్ ప్రాబ్లం అది. ఇల్లు బానే ఉన్నాయి కానీ వాటర్ ప్రాబ్లం. వాటర్ వదులుతున్నారు, ఒక పూట ఈవినింగ్ వదులుతున్నారు, సాయంత్రం కూడా అది ఒక గంట. మన బ్లాక్ ప్రెసెంట్ 10 మంది ఉన్నారు, ఒక 2 గంటలు వస్తాయి. 2 గంటలు సరిపోవట్లేదు. ఇంకా బోర్లు అవి లేవు కాబట్టి ఆ నీళ్లు అన్ని వాడుకోవడానికి కూడా అవే కావాలి. సో ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇస్తే సరిపోతుంది. కరెంట్ ఉంది, లైట్ లేవు. మెయిన్ దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ లైట్ లేకపోతే ఏంటంటే చీకటి కాలం. ఇప్పుడు ఆ బ్లాక్ లో ఒక కుటుంబం సార్, 32 ఏళ్ళ ఒక కుటుంబం ఉంది, లేరు. వాళ్ళు ఏదో లోపల పోముకుంటారు. ఆ బ్లాకులు మొత్తాలు ఏంటంటే తాళాలు పగలగొట్టి ట్యాపులు తీసుకెళ్లిపోతున్నారు. అదే చెప్తా ఉన్నారు, అవి బాగా ఎక్కువగా ఉన్నారు. చెత్త తీయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. ఈ బ్లాక్ లో ఎవరు ఉంటలేదు, ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఈ ఫ్యామిలీ ఒకటి, అంతే 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 కనపడద్దాం వాళ్ళకి కూడా. ఇప్పుడు ఇవన్న లైట్లు ఏమో పగలు వెలుగుతున్నాయి. అది ఒకసారి బాక్స్ ఏం పెట్టలేదా? కంట్రోల్ లేదు. వస్తున్నాయా మంచినీళ్ళు, లైట్లు, కరెంట్ ఫెసిలిటీస్ బాగానే ఉంది. ఇది లైట్ ఎలగట్లేదు. ఈ చివరి కదా మీకు ప్రాబ్లం. మీ బాబేనా? కొడుకు.
సరే 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 అమ్మా మాట్లాడు. పాములు వస్తున్నాయి బాగా బాగా సమస్యగా ఉంది. అవునవునవును. మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు పర్వాలేదు. లైట్లు లేవు. మీ బ్లాక్ లో ఎంతమంది ఉంటున్నారు? 6 ఉన్నారు. దొంగతనాలు కూడా జరుగుతున్నాయంటే ట్యాపులు బోపులు అన్ని ఓపెన్ చేసి. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా వస్తున్నారా క్లీన్ చేయడానికి? ఎవరు రావట్లేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మెయింటెనెన్స్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అవును అవును. ఈ రైల్వే ట్రాక్ కూడా ప్రాబ్లం గా ఉంది అన్నారు బాగా. అది కూడా ఇబ్బందిగా ఉంది. లైట్లు వేపిస్తా. ఓకే అట్లా తప్పకుండా. మేం కాదు ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళు రావాలా. మేము మాట్లాడతాం. మేము మాట్లాడి వాళ్ళతో చేపించే కార్యక్రమం చేస్తాం. అదే ఆ పని చేయడానికి వచ్చాం మేము. తప్పకుండా మిమ్మల్ని గుర్తించి మీ సమస్యలు తెలుసుకొని మాట్లాడి వాళ్ళ చేత చేపించాలని కమిషనర్ తో కూడా మాట్లాడతాం. రైట్. ట్యాపులు దొంగతనాలు చేసి తీసుకెళ్లిపోతున్నారు. ఓకే. లైట్లు వస్తున్నాయి. లైట్లు పర్లేదు. పాములు సరే మాట్లాడతాను మేము కమిషనర్ గారు. కనపడద్దాం వాళ్ళకి కూడా. ఇప్పుడు ఉన్న లైట్లు ఏమో పగలు వెలుగుతున్నాయి. ఇది ఒకసారి బాక్స్ కదా కంట్రోల్ లేదు. వస్తున్నాయా మంచినీళ్ళు? లైట్లు కరెంట్ ఫెసిలిటీస్ బాగా. ఇది లైట్ ఎలగట్లేదు. ఈ చివరి కదా మీకు ప్రాబ్లం. మీ బాబేనా? కొడుకు. సరే 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 అమ్మా మాట్లాడు. పాములు వస్తున్నాయి బాగా బాగా సమస్యగా ఉంది. అవునవునవును. మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు పర్వాలేదు. లైట్లు లేవు. మీ బ్లాక్ లో ఎంతమంది ఉంటున్నారు? 6 ఉన్నారు. దొంగతనాలు కూడా జరుగుతున్నాయంటే ట్యాపులు బోపులు అన్ని ఓపెన్ చేసి. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా వస్తున్నారా క్లీన్ చేయడానికి? ఎవరు రావట్లేదు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మెయింటెనెన్స్ లేదు. అది మెయిన్ ప్రాబ్లం. అవును అవును. ఈ రైల్వే ట్రాక్ కూడా ప్రాబ్లం గా ఉంది అన్నారు బాగా. అది కూడా ఇబ్బందిగా ఉంది. లైట్లు వేపిస్తా. ఓకే అట్లా తప్పకుండా. మేం కాదు ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళు రావాలా. మేము మాట్లాడతాం. మేము మాట్లాడి వాళ్ళతో చేపించే కార్యక్రమం చేస్తాం. అదే ఆ పని చేయడానికి వచ్చాం మేము. తప్పకుండా మిమ్మల్ని గుర్తించి మీ సమస్యలు తెలుసుకొని మాట్లాడి వాళ్ళ చేత చేపించాలని కమిషనర్ తో కూడా మాట్లాడతాం. రైట్. ట్యాపులు దొంగతనాలు చేసి తీసుకెళ్లిపోతున్నారు. ఓకే. లైట్లు వస్తున్నాయి. లైట్లు పర్లేదు. పాములు సరే మాట్లాడతాను మేము కమిషనర్ గారు. ఇళ్ల మధ్యలో పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు మొలిసి ఈ మాదిరి చెట్లు మొలుస్తా ఉన్నాయి. ఇక్కడ పాములు వస్తా ఉన్నాయి. కనీసం పట్టించుకున్న నాదులు లేదు. ఈ మొక్కలు క్లీన్ చేయించే కార్యక్రమం చేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. రాత్రిపూట లైట్లు లేక చెట్లు మొలిసి పాములు వచ్చే కార్యక్రమం. ఇలాంటి వర్షాకాలంలో పక్కన చుట్టూ పొలాలు, పాములు వచ్చి ఇబ్బంది పడే కార్యక్రమం. భయభ్రాంతులకు గురవుతున్నారు ఈరోజు టిడ్కో ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మందు బాటిల్ ఎక్కడ చూసినా మందు బాటిళ్ళు, చెత్త చెదారం ఈ టిడ్కో ఇళ్ల మధ్యలో, టిడ్కో ఇళ్ల అవతల ఇవాళ చండాలంగా ఉంది. దీన్ని ఎవ్వరూ కూడా మెయింటైన్ చేయట్లేదు. మున్సిపాలిటీ వర్కర్ వారానికి ఒక రోజు వస్తాడంట. ఆ వచ్చినప్పుడు ఏదో తను కొంత భాగం తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. మిగిలిన 6 రోజులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇది నెలల పాటు నిల్వ ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ చాలా వాసన వస్తానే అన్నపు మెతుకులు, బాటిళ్ళు. ఎక్కడ చూసినా నర్సరావుపేట పట్టణంలో ఎక్కడ చూసినా మందు బాటిల్. ఈరోజు మందు బాటిల్ లేని ప్రదేశం లేదు. ఈరోజు నర్సరావుపేట పట్టణంలో స్టేషన్ రోడ్లో అనేక సార్లు మందు బాటిల్ చూపించాం. అయినా సరే ఈ ప్రభుత్వానికి పట్టదు, ఎమ్మెల్యే గారికి అసలు పట్టదు. ఏదో ఒక 3 నెలల పాటు మురిపిచ్చాడు. చాటాను చీపురు పట్టుకొని ఇవాళ ఇప్పుడు కనపడే పరిస్థితి లేదు. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు.
ఇది పార్క్. ఇక్కడ టిట్కో ఇళ్లలో ఉన్న పార్కు పిచ్చి చెట్లు మొలిసి, మొక్కలు మొలిసి, గడ్డి మొలిసి ఇంత ఎత్తునుండే. కనీసం ఈ పార్కుని ఇంత ప్లేస్ వదిలిపెట్టారు, ఓపెన్ ఏరియా. ఈ పార్కుని ఉపయోగించుకునే పరిస్థితి లేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు. పాములు పెరిగి పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. లైట్ లేక ఇబ్బంది పడుతుంటే పాములు కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి. ఈ పిచ్చి చెట్లన్నీ మోల్సి ఇక్కడ కనీసం ఒక చుట్టూ వాకింగ్ ట్రాక్ కానీ లేకపోతే నడవడానికి బెంచీలు ఇవన్నీ వేసారు. ఇక్కడ కూడా పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. కనీసం అక్కడ సిట్ అవుట్ ఉంది, దానిలో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ సిట్ అవుట్ కి వచ్చిన ప్రదేశం, సిట్ అవుట్ కి ఇచ్చిన ప్రదేశం ఇది. ఇక్కడ పిచ్చి మొక్కలు ఇక్కడ కనీసం ఇరిగిపోయి ఉన్నాయి. పక్కన కంకర మట్టి ఇదంతా శుభ్రం చేసే పరిస్థితి లేదు. దీని మెయింటెనెన్స్ పూర్తిగా జీరో. మెయింటెనెన్స్ చేయక పూర్తిగా ఇది శిథిలావస్థకు చేరింది. కనీసం ఇప్పుడైనా ఈ యొక్క పార్కుని పట్టించుకొని చుట్టూ ఈ క్లీన్ చేపించి ఇక్కడ నీట్ గా ఈ ప్రదేశం అంతా కూడా శుభ్రం చేస్తే ప్రజలు సాయంత్రం పూట ఏమైనా గాలి పీల్చుకోవడానికి, చల్లటి గాలి ఆస్వాదించే కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తాం. బెంచీలు పూర్తిగా ఎరగొట్టే కార్యక్రమం. వాటిల్లు పార్కులు దయచేసి నేను చెప్పేదండి, చూడు ఎక్కడ చూసినా చిన్న పిల్లలు, పాములు తిరుగుతా ఉన్నాయి, మందు బాటిల్లు, ఈ పార్కులో బెంచీలు వంగిపోయాయి. దయచేసి కొత్తగా కలెక్టర్ గా బాధ్యత తీసుకున్నారు నిన్నే కృతికా శుక్లా గారు. మేడం గారు దయచేసి వీలైనంత త్వరగా ఈ టిట్కో ఇళ్లు సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యల మీద స్పందించి దీన్ని అంతా కూడా శుభ్రం చేసి నీట్గా ఇక్కడున్న నివాసంలో ఉన్న ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలి. వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా లైటింగ్ కానీ, ఇక్కడ మంచినీళ్ళు కానీ, శానిటేషన్ కానీ, దొంగతనాలు నివారణ చేసే కార్యక్రమం, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కలెక్టర్ గారిని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. చూడు ఇందులో సంపులో కప్పలు, దానిలో మందు బాటిళ్ళు, దీని ద్వారా దోమలు విపరీతంగా అభివృద్ధి చెంది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది. ఇక్కడి నుంచే మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలన్నీ ఇలాంటి నిలువున్న వాటర్ నుంచే వస్తాయి. ఇలాంటి ప్రదేశం శుభ్రం చేయకుండా ఇలాంటి నివాస స్థలం మధ్యలో పెట్టుకొని వీటి వలన అంటువ్యాధులు, అలానే తప్పకుండా మలేరియా, డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఈ పల్నాడు ప్రాంతంలో హాస్పిటల్స్ కిటకిటలాడుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తున్నాయి. చూడండి ఈ వాతావరణం చూస్తే ఇక్కడ నివాసం ఉండే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈరోజు అర్థమవుతా ఉంది. మందు బాటిల్, ఎక్కడైనా మందు బాటిల్ మాత్రం కంపల్సరీ. ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు సరిగ్గా ఇవ్వరు కానీ మందు మాత్రం డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి అది. డోర్ డెలివరీ జరుగుతా ఉంది మందు బాటిల్. లైట్ లేవు పరిస్థితి అది. ఈ ఖాళీగా ఉన్న ప్లాట్ లో ట్యాపులు అవన్నీ దొంగతనాలు జరిగి లీక్ అవుతున్నాయి, వాటర్ లీక్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఇంకా చెత్త ఎవరు తీసుకెళ్ళట్లేదు. ప్రధాన సమస్యలు అవి. మీరు సొంత ఇల్లా అద్దెకున్నారా? అద్దెకేనా? మీరు కూడా ఎంత అద్దె చెల్లిస్తున్నారు? 2000 చెల్లిస్తున్నారు. ఇక్కడ కరెంట్ బిల్ అది పైన కట్టుకోవాలి. బ్యాంక్ లోన్ అదే ఇప్పుడు వీళ్ళు అలాట్ చేయకుండా ఇవన్నీ ఇన్ని రోజులు డిలే చేసేపాటికి 120 మంది ఉంటున్నారంట 1500 ప్లాట్. ఓకే ఓకే రైట్. లేదు మందు తాగి అంత కుర్రోళ్ళు పాములు లైట్ లేవు పాములు ప్రయోజనం లైట్లు వేయడానికి ఏముంది, అంత బాధ ఏముంది? లైట్లు ఎంత అవుతాయి అసలు? దోమలు అసలు కాలువలో కూడా చెత్త చూడు, అసలు చెత్త పెరిగిపోయింది. పిల్లలు వారంలో 1 రోజు 2 రోజులు స్కూల్కి వెళ్ళారు. మిగిలిన జ్వరాలు, విపరీతమైన జ్వరాలు. అక్కడ చూసాం కుంటలో అంత వాటర్లు, జ్వరాలు. రికార్డ్ చేయండి. తీసుకెళ్లే వాళ్ళు లేరు, కాలువలు మొత్తం బ్లాక్ అయిపోయినాయి. తప్పకుండా మంచి 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 సలహా ఇచ్చావు. ఖచ్చితంగా వస్తాం. వెలుగులో ఉంటే ఏం కనపడదు. మేము ఎలా అనిపిస్తున్నాం, బయటకు వచ్చి కూర్చోడానికి కూడా ఉండదు. ఇది వరకు మాత్రం లైట్లు ఉన్నప్పుడు మాత్రం అందరూ లేదు, బాగుండేది. సందడి వాతావరణం బాగుండేది.
విశాలమైన రోడ్లు, మంచి గాలి వాతావరణం, ఇక్కడ లైట్లు అవి అరేంజ్ చేయించుకుంటే బాగుంటది. బయట మెయిన్ రోడ్ లో వచ్చేసరికి ఆ లైట్లు కూడా లేవు. లైట్లు డకాటి బ్యాచ్ వచ్చేసరికి జంటలు ఆపకం వచ్చేవాళ్ళు బైకులు చైన్లు బొయ్యిలు ఇలా కోటి లైట్లు ఒక్కటి లేవండి మెయిన్ రోడ్. ఈ రైల్వే ట్రాక్ వల్ల కూడా ఇబ్బంది, ఇద్దరు చనిపోయారంట, ఒక ముసలాయనను మన అక్కడే దాని ఏంటంటే అద్దు లేదు, గోడ లేదు, కాంపౌండ్ వాళ్ళు. మేము మా మొదట్లో వచ్చినప్పుడు అనుకున్నాం పక్కనే ట్రాక్ ఇంట్లో సమస్యలు అనుకున్నాం, రెండు జరిగినాయండి. సరే సరే, తప్పకుండా తప్పకుండా. అది మాట్లాడు, నేను వెళ్ళి వచ్చాను, మాట్లాడు. లైట్ లేవు, లైట్ లేనందువల్ల పాములు కూడా వస్తున్నాయి బయట, అసలు బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఇంకేం సమస్య? కాలువలు అసలు ఇవన్నీ పెరిగిపోయినాయిగా, మట్టి, గడ్డి బీకోవాలి. కాలువల్లో గడ్డి పెరిగింది చూడు, కాలువల్లో గడ్డి పెరిగింది. ఈ కాలువలోంచి నీళ్లు ఏం పోతాయి, ఏడదీస్తావు పాపం. అవునవును, లైట్ లేదు. సరే మాట్లాడతాం. దొంగతనాలు కూడా జరిగినాయి అంట, ట్యాపులు ఇవన్నీ విపరీతంగా. సరే మాట్లాడతానమ్మా. తప్పకుండా అమ్మా. ఇక్కడికి ఎవరన్నా విజిటింగ్ ఒక వారానికి 15 రోజులకు ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చేటట్టు పిహెచ్సి నుంచి పెట్టేసి తప్పకుండా అమ్మా. మేము బాగా వినాలనే వచ్చాం మేము పొద్దున్నే. ఓకే రైట్. వంగిపోయింది ఇది, పోల్ కూడా కరెంట్ బెండ్ అయిపోయి స్టాండ్ కూడా, ఒక ట్రాన్స్ఫార్మర్ పడిపోయే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు కరెంటు ప్రమాదాలు, ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటాయి. వీటిని ఇమీడియట్ గా సరి చేయాలి. ఈ మొక్కలు కూడా చూడండి, చెట్లు కూడా ఈ కాలువల్లో పెరిగి ఉన్నాయి, ఇవన్నీ పిచ్చి మొక్కలు. ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ చెట్లు. మొత్తం 100 మంది 120 మంది అని ఉండేది ఇక్కడ. ఉన్నారా? ఎవరు ఉండలేదంటగా, చాలా మంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు ఎంత, ఒక 150 కుటుంబాల కన్నా ఎక్కువ లేవంటున్నారు. నమస్తే అమ్మా. ఏమ్మా మీకేం సమస్య ఏంటి? సమస్యలు ఉన్నాయా? లోన్లు కట్టలేకపోతున్నారు. మీకు ఎంత? 3,500? 3,600. వడ్డీలు పోతున్నాయి, అసలు అట్టాగి తేలిపోతుంది. బ్యాంకు కట్టి 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 జీవితకాలం కట్టినా ఎంతకాలం కట్టాలో అదే. ఏదైనా ఇతనికే మనసేం ఉండదులే. జగన్ గారు వస్తే మళ్ళీ ఏదైనా వ్యూ ఆఫ్ చేసే కార్యక్రమం చేయటం, అన్ని కొట్టేయటం. సరే మాట్లాడతాను, మేము ఇవన్నీ మాట్లాడతాం. కాలువల గురించి, లైట్ల గురించి, మెయిన్ ఈ దొంగతనాలు వీటి గురించి మాట్లాడతాం. సరే అమ్మా, థ్యాంక్ యూ. ఆయిల్ జగన్ అన్న కాలనీ, ఈ కాలువలు ఇవన్నీ శుభ్రంగా లేవు. ఇవేనా మెయిన్ దొంగతనం? ఎంతమంది ఉన్నారు ఈ బ్లాక్ లో? దొంగతనాలు బాగా జరుగుతూ ఉన్నాయి. బ్యాటరీలు, ఆటోలు కూడా పోతున్నాయా? ఓకే, ఆటోలు కూడా పోతున్నాయి. ఈ ఇళ్లలో ట్యాపులు ఇవన్నీ దొంగతనం చేస్తున్నారు అన్నారు, పైపులు జరిగింది. ఓకే సరే అమ్మా, మాట్లాడతాను. హైలైట్ చేసుకుంటూ వెళ్తే మనం ప్రజల్లో మీరే వచ్చినట్టున్నారు ఇక్కడ గృహప్రవేశం. సంవత్సరం అయిందా? ఏంటి సమస్య ఏంటి? కరెంట్ అది వస్తుందా? మరి లైట్లు అవి ఎలగట్లేదంటగా? ఈ లైన్ అసలు ఎలగట్లా. పాములు, అటు పాములు వస్తా ఉన్నాయి. మంచినీళ్లు వస్తున్నాయి. ఈ కాలువలు శుభ్రం చేయడానికి ఎవరు రావట్లేదు. సరే సరే మాట్లాడతారు. ఓకే, అట్లా అవి దొంగతనాలు జరుగుతున్నాయి. రైల్వే ట్రాక్ మీద కూడా ఎవరు చనిపోయారంటగా, ఒక ఇద్దరు. వాళ్ళు కూడా మాకు 3 సమస్యలు ఇస్తారు. ఒక డస్ట్బిన్, వాటర్, ఇక్కడ మన లైట్లు, ఈ 3 మెయిన్. ఆ దారి సార్ ఏం లేదు, దారి పొడుగునా లైట్లు కావాలి. ఇక్కడ కూడా లైట్లు లేవు, కొన్ని రాత్రిపూట పాములు అవి వస్తున్నాయి. ఈ మట్టికి మెయిన్ రోడ్ మట్టికి సార్ ఒక్కరు లైటింగ్ లేదు. ఓకే, అది మాట్లాడు తప్పకుండా. ఎందుకంటే ఆడవాళ్ళు మనం రాత్రిపూట పోవాలంటే దొంగతనాలు తప్ప. అక్కడికి వెళ్దాం బా. అక్కడ కొంచెం వాళ్ళు రాత్రి స్టేషన్ పోయి మాట్లాడారు. మీరెందుకు వెళ్ళారా? ఎవరు తెలియకుండా వాళ్ళు ఏదో రాజీ చేయమని పోయారంట. వాడిని పోయారు. రమేష్ వాళ్ళు ఏదైనా పిలిస్తే ఇవి కూడా ఇదంతా డ్రైన్స్ లేవుగా. ముందుకు రా మేడం, మీరు ఆగండి. డ్రైన్స్ లేవుగా, డ్రైన్స్ కూడా లేవుగా.
ఏం పని చేస్తావు? ఆటోకి వెళ్తాడా? ఇదంతా ఇంకా చెట్లు మురిగి మొత్తం ఇక్కడ ఉంటున్నారా? అటుపక్క కూడా దోమలు విపరీతంగా. అబ్బా పాములు కూడా వస్తున్నాయి. పట్టించుకోవట్లేదు. సరేలేమ్మా, ఏదైనా మనం వస్తేనేలే, మళ్ళీ జగన్ గారు వస్తేనే మీకు మేలు జరిగింది. ఏం జ్వరాలా? జ్వరమా? ఏముంది ఇంక దోమల వలన జ్వరాలు రాక ఏమొస్తాయి పాపం? ఏమున్నాయి పాపం? చూడు జ్వరం పాపం చెయ్యిటి. జ్వరాలు ఈ వాతావరణంలో జ్వరాలు రాకుండా ఉంటాయా చెప్పండి? చెత్త పక్కన మురుకు నీళ్లు, గడ్డి, దోమలు విపరీతంగా పెరిగి కనీసం ప్రజలు నివసిస్తున్నారు అనే భావన కూడా పోతా ఉంది. వీళ్ళు ప్రజలండి, ప్రజల గురించి కనీసం వస్తువులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. ఇళ్ళు స్థలాలు కేటాయించారు, ఇళ్ళు కట్టుకున్నారు, నివసిస్తున్నారు. ఇవాళ వీళ్ళని పట్టించుకునే నాదుడే లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు, విమానాలు, క్వాంటమ్ వ్యాలీలు, హైడ్రోజన్ వ్యాలీలు కాదండి, కనీసం రోడ్లు, మంచినీళ్లు, కాలువలు, డ్రైనేజీ ఇలాంటివి ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలి. దయచేసి కొత్తగా వస్తున్న కలెక్టర్ గారికి ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని, కలెక్టర్ గారు కృతికా శుక్లా గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని దయచేసి వీళ్ళ యొక్క పరిస్థితులు అర్థం చేసుకొని వీళ్ళ యొక్క వస్తువులు మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలి ఈ కాలనీలో అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చేపిస్తాను. ఇప్పుడు ఇదంతా తగ్గిందా? ఈ వాసన డంప్ యార్డ్ ఇదంతా తగ్గింది. ఇవి ఖచ్చితంగా వేపిస్తాం. లైట్లు వేపిద్దాం ఈసారి. ఓకే సార్. ఈరోజు నర్సరావుపేట పట్టణానికి సంబంధించి టిడ్కో కాలనీ అండ్ జగనన్న కాలనీ ఏదైతే ఉందో, ఈరోజు చెలిడూరుపేట పోయే రోడ్డు నుంచి లోపలికి వస్తే డంప్ యార్డ్ పక్కనే ఉన్న ఈ టిడ్కో కాలనీకి, జగనన్న కాలనీకి గుడ్ మార్నింగ్ నర్సరావుపేట అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రజల యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఈరోజు మేమందరం కూడా దాదాపు గంటన్నర నుంచి ఇక్కడ తిరిగి ఇవన్నీ కూడా ప్రజల యొక్క సమస్యలు ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మెయిన్ రోడ్డు చెల్లూరుపేట రోడ్డు, నర్సరావుపేట చెల్లూరుపేట రోడ్డు నుంచి టిడ్కో వచ్చే దారి దాదాపు ఒక 1 కిలోమీటర్ దారి పొడవునా లైట్లు లేవు. రాత్రిపూట రావాలంటే చాలా భయంగా ఉంది. ఇప్పటికే దొంగతనాలు జరిగాయి. మహిళల దగ్గర, ఇద్దరి దగ్గర బండి మీద వెళ్లే వాళ్ళ దగ్గర ఆపి గొలుసులు దొంగతనం చేశారు. ఆల్రెడీ పోల్స్ అన్ని వేసి ఉన్నాయి. పోల్స్ కి కేవలం లైట్లు వేయటానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? 16 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వచ్చి ఇక్కడికి వచ్చి లైట్లు లేవని చూసే నాదుడే లేడు, పరిస్థితే లేదు. అసలు నేను ఒకటే అడుగుతున్నాను, ఇది మున్సిపాలిటీలో ఉందా లేకపోతే వేరే ఇతర అడవిలో ఉంటున్నావా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను. నర్సరావుపేట మున్సిపాలిటీలో ఉన్న ఇలాంటి కాలనీకి కూడా ఈరోజు మీరు కనీసం వస్తువులు లేకపోతే, లైట్ లేకపోతే ఏం చేస్తున్నారు? అట్లానే ఇక్కడ టిడ్కో ఇళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, పాములు వస్తూ ఉన్నాయి. రాత్రి 6 గంటల తర్వాత బయటికి రావాలంటే జనం భయపడుతున్నారు, బిక్కుమని రోడ్డు మీదకి రావాలన్నా. బయటికంటే ఊరు బయటకు కాదు, ఇక్కడున్న కనీసం ఆ రోడ్ల మీద 40 అడుగులు రోడ్డు మీదకి రావాలంటే నివసిస్తున్న ప్రజలు ఈరోజు ఇంటి ముందున్న రోడ్లు, ఇంట్లోంచి బయటికి రావాలంటే పాములు వస్తాయో, లైట్ లేవని భయపడుతున్నారు. ఈ కాలనీలో లైట్ లేవు. జగనన్న కాలనీలో అసలు ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు పడి మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, రోడ్లు లేవు, లైట్ లేకపోతే పాములు తిరుగుతూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కట్టి ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను నేను. జగనన్న కాలనీలో ఈరోజు దాదాపు ఇక్కడ 600 మంది ఇళ్లు నిర్మాణం చేసుకున్నారు, ఇళ్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కనీస వస్తువులు, రోడ్లు, తాగడానికి నీళ్ళు లేవు. ఇవాళ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది ఇక్కడ. ఇది కేవలం టిడ్కో ఇళ్లలో ఉన్న వారికి మాత్రమే ఈరోజు మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ ఉంటున్న ఈ పక్కనే ఉంటున్న ఈ 600 జగనన్న కాలనీలో ఉన్న ఇళ్ల వాళ్ళకి ఈరోజు మంచినీళ్ళు అందించే పరిస్థితి లేదు. పైప్ లైన్ లేవు.
నేను అంటున్నాను, కనీసం ఇంటింటికి పైప్ లైన్ లేకపోయినా వీధికి ఒక పైప్ లైన్, ఒక ట్యాప్ కనెక్షన్ ఇస్తే పైప్ లైన్ వేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటారు. కాబట్టి మంచినీళ్ళు వీళ్ళు తెచ్చుకోవాలంటే దాదాపు నర్సరావుపేట పట్టణానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి మంచినీళ్ళు తాగాలంటే. కానీ బోర్లు లేవు, కనీసం బోర్లు వేయించే పరిస్థితి లేదు. బోర్లు ఏదైనా వీధికి ఒక బోరో లేకపోతే 2 వీధులకు ఒక బోర్ వేయించి ట్యాప్ కనెక్షన్, వీధికి ఒక మంచినీళ్ళు ట్యాప్ కనెక్షన్ ఇస్తే. ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, ఇది కూడా టిడ్కో ఇల్లు తెలుగుదేశం హయాంలో నిర్మించిన. ఇక్కడ కనీస వస్తువుల కోసం 15 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ రోడ్లు కానీ, ఈ యొక్క అప్రోచ్ రోడ్డు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, కాలువలు డ్రైనేజ్ కానీ, కరెంట్ సప్లై కానీ, దాదాపు 64 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చాం. ఇక్కడ ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేశాం. ఇవన్నీ మౌలిక వస్తువులు సుమారు 15 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ టిడ్కో ఇళ్ళు సంపూర్ణంగా అన్ని వస్తువులు కూడా కల్పించే విధంగా ఇక్కడ పార్క్ తోటి సహా ఇక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమం చేశాం. కానీ పార్కు చూసాం, పార్కులో పిచ్చి మొక్కలు మొలిసాయి, పార్కులో బెంచీలు కూలిపోయాయి, పార్కుని పార్కులా లేదు, ఒక చిన్న అడవిలాగా ఉంది అది పార్కు. సో అలాంటి పరిస్థితి. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇక్కడ మా ఎంబటే పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఆ రైల్వే ట్రాక్ కి ప్రొటెక్షన్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు. ఆల్రెడీ 2 వ్యక్తులు చనిపోయారు. ఒక కుర్రవాడు 22 సంవత్సరాలు ఉన్న కుర్రవాడు, ఒక పెద్ద వయసు ఉన్నవాళ్ళు, ఇద్దరు రైల్వే ట్రాక్ మీద అంటే పొరపాటున కాలు స్లిప్ అయిపోయి పడిపోయి 2 వ్యక్తులు చనిపోయారు. చనిపోయినా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి పట్టింపే కార్పు లేదు. కనీసం కాంపౌండ్ వాల్ రైల్వే వాళ్ళే శాంక్షన్ చేస్తారు. ఈ కాంపౌండ్ వాల్ కూడా ఒకటే, మనం అప్లికేషన్ పెడితే రైల్వే వాళ్ళే కట్టిపోతారు. వాళ్ళకి నిధులు ఉన్నాయి, సఫిషియెంట్ నిధులు ఉన్నాయి. రైల్వే వాళ్ళని కోరి ఇమీడియట్ గా కాంపౌండ్ వాల్ అరేంజ్ చేయాలి. రాత్రిపూట లైట్లు వేయాలి. లైట్లు వేయకపోతే దోమలు, దొంగతనాలు ఇళ్లలో. ఇప్పుడు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ టిడ్కో ఇళ్ళు దాదాపు 1530 ఇళ్ళు ఇక్కడ నిర్మాణం జరిగినాయి. ఈ నిర్మాణం జరిగితే ఇప్పటి వరకు ఇక్కడ నివసిస్తున్న వారు 150 కుటుంబాలు మాత్రమే. మరి దాదాపు 1350 ఏమయ్యారు? ఎందుకు ఇక్కడ నివసించట్లేదు? వాళ్ళకి ఇల్లు కేటాయించారా? ఆ కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. ఎస్, మేము అడుగుతా ఉన్నాం, తెలుగుదేశం హయాంలో ఎక్కడో బయట ఉన్న వాళ్ళకి, ఇతర గ్రామాల వాళ్ళకి ఇచ్చారు, అనర్హులందరికీ ఇచ్చారు. వాళ్ళందరినీ తొలగించి మేము పట్టణంలో ఉన్న వాళ్ళకి 350 మందికి డబ్బులు కట్టించి ఇళ్ళు అలాట్ చేపించే కార్యక్రమం చేశాం. అసలు ఎవరో ఒకరు ఉండాలి కదా. కనీసం 1350 ఇళ్ళు ఇక్కడ ఖాళీ ఉన్నాయంటే ఎవరికి ఇచ్చాము? ఎలక్షన్ ముందే మేము లోన్ శాంక్షన్ చేసి దాదాపు 650 మందికి తాళాలు అందజేశాం. ఎలక్షన్ ముందే ప్లాట్లు కూడా కేటాయించాం. వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎందుకు ఈరోజు ఈ కాలనీని విస్మరించారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? దయచేసి నారాయణ గారు, ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి గారు, దయచేసి ఒక్కసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయండి. టిడ్కో ఇళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిసి కాలువలో నీళ్లు ప్రవహించట్లేదు. చెత్త తీసుకొని పోయేవాడు వారానికి ఒక రోజు వస్తాడు. మంచినీళ్లు రోజు సాయంత్రం 1 గంట ఇస్తారు. 6 గంటలకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది, బ్రహ్మాండంగా 2 పూటలు ఇవ్వచ్చు, ఉదయం సాయంత్రం ఇవ్వచ్చు. మంచినీళ్లు వేసేవాడు రావట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చి తొంగి చోట్ల వారానికి ఒక క్లీన్ చేసేవాళ్ళు వస్తారు చెత్త తీసుకెళ్ళడానికి. మున్సిపాలిటీ మాకు సంబంధం లేదు ఈ కాలనీతోడని మున్సిపాలిటీ ప్రవర్తిస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు వస్తారు, ఏంటి రంగులు మార్చమని వెళ్తాడట. అంటే రంగులేనా ముఖ్యం? నేను అనేది, ఈ రంగులతోటేనా మీ కాలం గడిపేది? కనీస వస్తువులు ఏర్పాటు చేయరా? ఇక్కడ లైట్ లేవు, కాలువలు క్లీన్ చేయడానికి కాలువల్లో పిచ్చి మొక్కలు మొలిసే, పార్కు లేదు, కాంపౌండ్ వాల్ లేదు, దొంగతనాలు జరుగుతున్నాయి. కనీసం ఈ దొంగతనాలు ప్రివెన్షన్ అన్న చేయాలి. లైట్లు వేపించి పాములు తిరుగుతూ ఉన్నాయి. మంచి జగనన్న కాలనీ అయితే మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇంత ఘోరంగా ఈరోజు నర్సరావుపేట పట్టణానికి సంబంధించిన కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 16 నెలలు అయింది, ఏం చేసింది ప్రభుత్వం? కనీస వస్తువులు ఏర్పాటు. దయచేసి కొత్తగా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు కృతికా శుక్లా గారు, మీకు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని పల్నాడు జిల్లా కలెక్టర్గా వేసినందుకు సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఇక్కడికి. ఖచ్చితంగా ఆహ్వానంతో పాటు ఈ కాలనీని మీరు విజిట్ చేయాలి, ఈ కాలనీకి రావాలి, మీరు ప్రత్యేకంగా వచ్చి ఈ సమస్యల్ని మీరు తీర్చాలని చెప్పి. ఎందుకంటే మీరు మంచి వ్యక్తులు, మీరు ప్రజా సమస్యల మీద స్పందిస్తామని నిన్నే స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ప్రజా సమస్యల్ని మీరు గుర్తించి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ గుడ్ మార్నింగ్ నర్సరావుపేట కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా కలెక్టర్ గారు దయచేసి మీరు ఈ కాలనీని విజిట్ చేసి ఈ కాలనీలో ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయాలని ప్రజల తరపున ఈరోజు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.